మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దశ అంతర్దశలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ దశానాథుడు ఆ అంతర్దశానాథుడు కూడా గోచారంలో ఒకరికి ఒకరు ఎక్కడ సంచారం చేస్తున్నారు దాన్ని బట్టి మనకి మన దశ అంతర్దశానాథుల మీద ఉంటుంది. మంచి ఫలితాలు, చెడు ఫలితాలు. నిన్న ఒకరు వేసిన ప్రశ్న, నా జన్మకేతు మీదకి రాహు వస్తున్నారు 2025లో ప్రాబ్లమ్మా అండి, మ్యారేజ్ అవుతుందా అడిగి ఉన్నారు. దీనికి సమాధానంగా మీ దశ ఏంటి చూడండి, దాన్ని బట్టి ఉంటుంది. గ్రహం వచ్చినంత మాత్రాన ఏమీ అయిపోదు. ఇప్పుడు నిన్న మరొకరు వేసిన ప్రశ్న, మేడం మీరు రాసి చెప్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అని. నేను మొత్తం రాసిన తర్వాత ఇక నుంచి మాట్లాడతాను. అయితే రాసి చెప్పడం అంటే రాయడం అనేది కొంతమంది వీడియో కొంతసేపు ఆపి అక్కడ చూసుకుంటారని రాస్తూ ఉన్నాను. ఎందుకంటే కొంతమందికి మాట్లాడిన మాట ఒక్కొక్కసారి ఇది జాతక చక్రం కాబట్టి అర్థం అవ్వదు. అందుకని ఇట్లా రాసి ఉంటే ఏమైనా అర్థమవుతుందేమో అని నేను అది కంటిన్యూ చేశాను. మరి ఆ కంటిన్యూ మధ్యలో మళ్ళీ ఇది యూట్యూబ్ కాబట్టి ఆపకూడదు, ఒకేలా ఉండాలి. ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే గోచార గ్రహాలు ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అన్నప్పుడు ముఖ్యంగా చూసుకోండి, దశాధిపతి అంతర్దశాధిపతి గోచారంలో ఎక్కడ సంచరిస్తూ ఉంటారు అంటే, ప్రజెంటు ఎవరికైనా గురు మహర్దశ జరుగుతుంది. ఓకే, గురుల్లో శని అంతర్దశ జరుగుతుంది ఇప్పుడు అనుకుందాం. అట్లాగే మీ దశాధిపతి ఎవరు, మీ అంతర్దశాధిపతి ఎవరు రాసుకోండి. ముఖ్యంగా రాహువు, కేతుగ్రహం, శని భగవానుడు, గురుగ్రహం వీళ్ళు ఎక్కువ రోజులు ఉండేది. రాహుకేతువులు 18 నెలలు అయితే శని భగవానుడు 2.5 సంవత్సరాలు, గురుగ్రహం 1 సంవత్సరం అందరికీ తెలిసిందే. మరి రవి 30 రోజులు, చంద్రుడు 2.5 రోజులు, బుధగ్రహం సుమారుగా ఒక 28 నెల రోజులు, శుక్రగ్రహం కూడా అంతే, కుజగ్రహం ఒక సుమారుగా 45-48 రోజులు ఉంటారు. అంటే ఎన్ని గ్రహాలు వచ్చాయి? 1 2 3 4 5. చంద్రుడు 2.5 రోజులు. మిగతా 4 గ్రహాలు రాహువు, కేతువు, శని, గురువు. రాహు కేతువుల యాక్సెస్ ఒకరికొకరు ఎదురుగా ఉంటారు కాబట్టి ఇదే తీసుకుందాం. ఈ గ్రహాలని మనం ఎక్కువగా పరిగణలో తీసుకోం. ఎప్పుడైనా కుజుడు స్తంభించినా అట్లాంటప్పుడు ఒకసారి చూసుకోవాలి, మీకు కుజ దశ జరుగుతుందా, కుజాంతర్దశ జరుగుతుందా. ఇప్పుడు ప్రజెంట్ కుజుడు ఈ సంవత్సరం అంటే 2024 మొదలుపెట్టి సెప్టెంబర్ సుమారు అక్టోబర్ నుంచి 8 నెలల పాటు మిథున కర్కాటకంలో సంచరిస్తున్నారు ఎక్కువ రోజులు. ఇప్పుడు తీసుకోవచ్చు. అట్లాగే మనం స్తంభించారు, ఇప్పుడు తీసుకోవచ్చు. మరి ఈ తక్కువ రోజులు ఉండే గ్రహ దశలు అంతర్దశలు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు గురుడు పెద్ద మహాదశే 16 ఏళ్ళు ఉంటుంది. శని భగవానుడు అంతర్దశ అంటే సుమారుగా ఒక 19 నెలలు అట్లా ఉంటుంది అంతర్దశ. అప్పుడు మీరు తీసుకోవాలి. ఇప్పుడు గురుడు మీకు జన్మజాతక చక్రంలో తులారాశిలో ఉన్నారు మీరు పుట్టినప్పుడు. ఓకే, శని భగవానుడు కుంభంలో ఉన్నారు మీరు పుట్టినప్పుడు. ఇప్పుడు గురుగ్రహం గోచారంలో వృషభంలో సంచారం చేస్తున్నారు, అందరికీ తెలుసు.
వృషభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శని భగవానుడు కుంభంలో ఉన్నారు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒకరికొకరు కేంద్రంలో ఉన్నారు. ఇది మంచిదే. ఒకరికొకరు కేంద్రంలో ఉన్నారు. ఎందుకు? మీకు గురుల్లో శని అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఒకరికొకరు కేంద్రంలో ఉన్నారు. ఇట్లా ఉంటే మంచే జరుగుతుంది. అట్లా కాకుండా ఒకరికొకరు ఇప్పుడు ఇదే వృషభ రాశిలో గురువు ఉంటారు గోచారంలో. మీనరాశిలోకి రేపు మార్చి 29ని శని భగవానుడు వస్తారు. ఇప్పుడేమవుతుంది? ఒకరికొకరు 1, 2, 3 అంటే గురుడి నుంచి 11 లాభస్థానంలో సంచారం. ఇది మంచిదే. ఇట్లా తీసుకోండి. అలాగే ఇదే గురుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి గోచారంలో ఒకరికొకరు ఎక్కడ తిరుగుతున్నారు అంటే గురువు ఇక్కడే ఉన్నారు. ఈ రాశ్యాధిపతి ప్రజెంట్ శనితో కలిసి శుక్రుడు ఇక్కడే ఉన్నారు. అంటే ఒకరికొకరు 5లో ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ రాశ్యాధిపతి కూడా. అయితే దశ అంతర్దశానాదుల్ని చూసుకోవాలంటే మాత్రం ఇందాక చెప్పింది ఇది. అంటే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ఎవరికైనా దశ ఏంటి, ఆ దశానాథుడు ఎవరు మీకు తెలుస్తుంది. ఆ దశలో అంతర్దశ ఏంటి చూసుకోండి. ఆ అంతర్దశాధిపతి వీరిద్దరు గోచారంలో ప్రజెంట్ మీకు పంచాంగాలు తీసి చూసుకుంటే మీకు గోచారంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపిస్తాయి. చార్ట్ వేసి ఉంచుతారు. 5, 9 కేంద్రాలు ఒకరికొకరు కేంద్రాల్లో ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ధనస్థానం, లాభస్థానం మంచి ఫలితాలు ఉంటాయి. 3, 6, 8, 12 స్థానాల్లో ఒకరికొకరు సంచారం చేస్తున్నప్పుడు మీకు ఏదైతే దశ జరుగుతుంది ఆ దశలో అంతర్దశ కూడా వీళ్ళిద్దరికే రాస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంటే 100% ఇబ్బందులు ఉంటాయి. నిన్న ఒకరు నా జన్మకేతు మీదకి రాహు వస్తారండి 2025లో, ఏమైనా ప్రాబ్లమ్మా మ్యారేజ్కి అని అడిగి ఉన్నారు. అప్పుడేంటి మీకు కేతు మహర్దశ జరుగుతూ ఉండాలి. కేతు మహర్దశ జరుగుతూ ఉంది. అప్పుడు రాహు అక్కడ వచ్చి ఉన్నారు. ఆ దశలో రాహు అంతర్దశ. అంటే ఒకరికొకరు ఎక్కడుంటారు? కేంద్రం అవుతుంది. అది కోణం కేంద్రం. మంచి ఫలితాలు ఉంటాయి. ఇబ్బంది పడక్కర్లేదు. అలా తీసుకోండి. మీకు అసలు రాహు దశ లేదు, కేతు దశ లేదు అన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. అంటే ప్రజెంట్ మీరు ఎప్పుడూ కూడా గోచార గ్రహాలు మనకి ప్రతి ఒక్కరూ చెప్పింది చంద్రరాశి నుండి చెప్తారు. ఎవరైనా కానీ చంద్రరాశి అంటే మీరు మేషరాశిలో పుట్టారా, వృషభంలో పుట్టారా, దాన్ని బట్టి చూడండి. మేషరాశి వారికి అయితే చంద్రుడి నుంచి ఇప్పుడు గురుడు వృషభంలో ఉన్నారు కదా, మేషరాశికి ద్వితీయంలో సంచారం చేస్తున్నారు గురువు. రాశి నుంచి చెప్పడం జరుగుతుంది. మరి వృషభ రాశి వారికి లగ్నంలో సంచారం అవుతూ ఉంది కదా. ఏది? చంద్రుడు. లగ్నం కాదు నేను చెప్పింది, చంద్రుడి మీద. వృషభ రాశి అయితే మీ చంద్రుడి మీద గురు సంచారం జరుగుతుంది. ఇది మనకి రాశి బట్టి చెప్పే గోచార సంచారం. ఇది అందరికీ ఒకటే ఫాలో అయిపోతుంది. కానీ కొన్ని తేడాలు ఉంటాయి. మాకు గురుడు బాగున్నారు కదండి, ఇప్పుడు మాకెందుకు కొన్ని విషయాల్లో బాగోట్లేదని ప్రశ్న వస్తుంది. లగ్నం చూడాలి. అంటే గోచారం లగ్నము చూడాలి, రాశి చూడాలి. లగ్నం అంటే మీరు శారీరకంగా ఏమేమైతే పనులు చేస్తూ ఉంటారో, అంటే ఒక ఉద్యోగం చేయటం,
ఒక వ్యాపారం చేయటం, చదవడం, ఇవన్నీ కూడా ప్రజెంట్ దశ అంతర్దశనాదుళ్ళు సంచారం మనకి లగ్నం నుంచి చూస్తాం. రాశి అంటే చంద్రుడి మీదకి ఎవరొచ్చారు, ఇది మానసికంగా మనం ఏవైనా ఇబ్బందులు పడటం ఇట్లాంటి, ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి. అంటే మనం శారీరకం అంటే మన శరీరం అని కాదు, ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ప్రజెంట్ దశ అంతర్దశనాథుడు మనకి సహకరించాలి. ఒక జాబ్ మారాలి, ఆయన సహకరించాలి. ఇట్లాగా ఇవన్నీ లగ్నం నుంచి చూసేది, ఇది చంద్రుడి నుంచి చూసేది. మన చంద్రుడి మీదకి ఎవరు వస్తున్నారంటే ఏముంది, మన చంద్రుడి మీదకి, మన చంద్రుడు ఎక్కడ ఉంటాడో మన చంద్రుడి మీదకి చంద్రుడు వస్తాడు ఒక నెలకు ఒక్కసారి. మన చంద్రుడి మీదకి రవిగ్రహం వస్తూ ఉంటారు, మన చంద్రుడి మీదకి గురుగ్రహం వచ్చారంటే ఒక సంవత్సరం ఉంటారు. అట్లాగనమాట ఇది. అలాంటప్పుడు మీకు దశ అంతర్దశ అనేది తెలీదు. జస్ట్ చంద్రుడి మీదకి ఏ ఏ గ్రహం వచ్చింది, ఎట్లా ఉంది. ముఖ్యంగా అందుకే ఏళ్ళనాటి శనిలో కూడా చాలామందికి మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకు, లగ్నంలో మన జన్మజాతక చక్రంలో మనకి గ్రహాలు స్థితిని బట్టి గోచార గ్రహాలు అదృష్టాన్ని అందిస్తాయి. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీనరాశిలోకి శని భగవానుడు రాబోతున్నారు. మీనరాశిలోకి శని భగవానుడు రాబోతున్నారు. ఇక్కడ రాహువే ఉన్నారు. అంటే మీన లగ్నం వారు తీసుకుందాం. మీ జన్మజాతక చక్రంలో శని అంతర్దశ కానీ, రాహు అంతర్దశ కానీ, శని మహర్దశలో రాహు అంతర్దశ కానీ, రాహు మహర్దశలో శని అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి ఇప్పుడు ఇది వర్తిస్తుంది. అది లగ్నమే కాదు, ఏ భావం అయినా కూడా మీరు తీసుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరూ ఒక భావంలో కలుస్తున్నారు కాబట్టి లగ్నం వేసుకుందాం. దీనివల్ల మరి సప్తమం వివాహం ఇబ్బందులా అండి, అట్లా కూడా అడగవచ్చు. అప్పుడు మీకు ఇలా రెండూ కలిసేయి, కానీ శని మహర్దశ లేదు, రాహు అంతర్దశ లేదు, వేరే ఏదో ఒక అంతర్దశ జరుగుతుంది, ఇది వర్తించదు. అయితే శని భగవానుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, రాహు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతులు గోచారంలో కూడా వీరికి 5, 9 కేంద్రాల్లో ఉంటే మంచి ఫలితాలు తొందరగా అందుతాయి. వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల వీళ్ళు ఒకరికొకరు. ఈ శని భగవానుడు ఇప్పుడు ఉత్తరాభాద్ర పూర్వభాద్ర వెళ్ళిన తర్వాత ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు. వాటి రేవతి అన్నప్పుడు శని నక్షత్రమే. మరి రేవతి అన్నప్పుడు బుధగ్రహం. ఈ బుధుడు 1, 2, 3, 2లో వచ్చిన 3, 4, 4, 5 అట్లా వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ బాగా 5, 9 అట్లా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. అది కూడా మీకు మళ్ళీ ప్రజెంట్ ఏ దశ జరుగుతుందో కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మరొకసారి, అందుకే ఒకరికి గురు మహర్దశ జరుగుతూ ఉంది. గురుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. గురు మహర్దశ జరుగుతుంది. వృషభ రాశిలో జన్మజాతక చక్రంలో గురుడు వృషభంలోనే ఉన్నారు. గురుడు వృషభం మీదకి వచ్చారు అంటే ప్రజెంట్ దశ అదే, ఆ దశానాథుడి మీదకి దశాధినాథుడే వచ్చారు. వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి. జన్మలగ్నానికి అది ఏ భావం బాగుంటుంది, అట్లా తీసుకోండి. ఒక గ్రహం మీదకి ఒక గ్రహం వస్తూ ఉంది అంటే గోచారంలో వాళ్ళిద్దరూ కూడా ఎట్లా ఉన్నారో చూసుకోవాలి. దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇలాగా ఫలితాలు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మనకి ఈ గ్రహం మీదకి ఈ గ్రహం వచ్చింది,
ముందే భయపడాల్సిన పని లేదు. ప్రజెంట్ దశ చూడండి. ఆ దశానాథుడు ఎవరు? అంతర్దశానాథులు ఎవరు? వీళ్ళిద్దరూ గోచారంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నారు? వీళ్ళిద్దరికీ ఒకరికొకరు ఏంటి? అందులో ముఖ్యంగా ఇందాక నేను రాసిపెట్టినట్టు రాహు దశ, కేతు మహర్దశ, శని మహర్దశ, గురు మహర్దశ. అట్లాగే రాహు అంతర్దశ, కేతు అంతర్దశ, శని అంతర్దశ, గురు అంతర్దశ. ఎందుకు అంటే ఎక్కువ నెలలు ఉంటాయి కాబట్టి ఈ గ్రహాలనే గోచారంలో ఎక్కువగా చూస్తాము. మిగతా గ్రహాలు సంచారం తొందరగా పాస్ అవుతూ ఉంటారు కాబట్టి అంత పెద్దగా బాధలు ఉన్న 1, 2 రోజుల్లో, ఒక నెల రోజుల్లో బయటపడిపోతారు. అందుకే దశ, అంతర్దశ నదులు చాలా ముఖ్యం. మరి ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. అర్థం అవ్వకపోతే మరొక 2 సార్లు వినండి. అతి సులువుగా అర్థమవుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.